బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు గురైన ప్రముఖుల జాబితా రోజురోజుకు పెరిగిపోతుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మావోయిస్టుల సమాచారం కోసము అంటూ అక్రమంగా ట్యాపింగ్ చేయించిన ఫోన్ నెంబర్లలో ఆంధ్రజ్యోతి ఎండీ నెంబర్ కూడా ఉన్నట్లు నిర్ధారించారు. రాధాకృష్ణ ఫోన్ ను ట్యాప్ చేయించడం ద్వారా ఆయన సంభాషణలను రోజుల తరబడి విన్నారు. ఆయన కదలికలపై నిఘా పెట్టారు. ఈ మేరకు సిట్ అధికారులు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబిలో అక్రమంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీం రాజకీయ నాయకులతో పాటు జర్నలిస్టులు, న్యాయమూర్తులు, పలువురు సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయడంపై సిట్ అధికారులు సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ బాధితులకు ఫోన్లు చేసి పిలిపించుకుని వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంటున్నారు. రాధాకృష్ణ నుంచి కూడా వాంగ్మూలం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆనాటి ఎస్ఐబి చీఫ్ టి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోని బృందాలు మావోయిస్టుల సమాచారం పేరిట అనుమతులు తీసుకుని పలువురు ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీతో పాటు 615 మంది ఫోన్ నెంబర్లను ప్రభాకర్ రావు మావోయిస్టుల సమాచారం కోసమంటూ ట్యాపింగ్ కు అనుమతి కోరుతూ రివ్యూ కమిటీకి పంపారు. ఈ నెంబర్లను పరిశీలించి పంపాల్సిన నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్, టీజీపీ అంజనీ కుమార్ సాధారణ నెంబర్లుగా భావించి రివ్యూ కమిటీకి పంపారు. అయితే రివ్యూ కమిటీలోని సభ్యులు సైతం వీటిని పరిశీలించకుండానే ఫోన్ ట్యాపింగ్ కు అనుమతి ఇవ్వడంతో ప్రభాకర్ రావు టీం అక్రమానికి పాల్పడ్డారు. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి మోసపూరితంగా అనుమతులు పొందిన విషయమై హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.